తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు సంబంధించి అభయహస్తం పథకం అమలు విషయంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇళ్ల స్థలం, నెలకు సుమారు 25,000 పెన్షన్, అలాగే ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించాలని ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆరోపిస్తూ పలువురు ఉద్యమకారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు సంబంధించి అభయహస్తం పథకం అమలు విషయంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇళ్ల స్థలం, నెలకు సుమారు 25,000 రూపాయల పెన్షన్, అలాగే ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించాలని ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆరోపిస్తూ పలువురు ఉద్యమకారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టులో జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. కోర్టు ప్రభుత్వాన్ని 8 వారాల్లోగా అర్హులైన ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు, అలాగే ఎన్నికల హామీ మేరకు నెలవారీ పెన్షన్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హామీలు అమలు చేయడంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందో వివరించాలని, కొందరికి మాత్రమే ప్రయోజనాలు ఇచ్చినట్లయితే దానిని ప్రమాణాలు ఏమిటో తెలియజేయాలని కూడా కోర్టు సూచించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలు తెలంగాణ ఉద్యమకారులకు పెద్ద ఊరటగా మారాయి. ఇప్పటి వరకు అమలు విషయంలో స్పష్టత లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా ఇప్పుడు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకొని స్పష్టమైన జీవో జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే 8 వారాల్లోగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.